ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నుంచి ఒక సమ్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log tan 17 degrees ప్లస్ log tan 37 ప్లస్ log tan 53 ప్లస్ log tan 73. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిన్నారు. ఇది ఎంసెట్లో లేదా మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ అండి. సొల్యూషన్ చూద్దాం. ఒక ఫార్ములా ఉంది. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇఫ్ a ప్లస్ b వాల్యూ 90 degrees అయితే tan a ఇంటూ tan b వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. సో అది ఆ ఫార్ములాని యూస్ చేసి చేద్దాము. ఇక్కడ tan ఇది a b c d అట్లా అనుకుంటే 17 degrees, ఇక్కడ 73 degrees ఉంది. 17 ప్లస్ 73 అంటే 90 degrees కాబట్టి ఆ రెండు ఒక దగ్గర రాద్దాం. log tan 17 ప్లస్ log tan 73 degrees ప్లస్ ఇంకా ఈ రెండు ఉన్నాయి. log tan 37 ప్లస్ log tan 53 ఉంది. 37 ప్లస్ 53 అంటే 90 degrees కాబట్టి ఆ రెండు ఒక దగ్గర రాద్దాం. log tan 37 degrees ప్లస్ log tan 53 degrees ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ మామూలుగా log a ప్లస్ log b ఫార్ములా ఏంటి అంటే log ab. log a ప్లస్ log b ఫార్ములా log ab. సో దాని ప్రకారం log ఆఫ్ tan 17 degrees ఇంటూ tan 73 degrees అని రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కూడా అంతే సేమ్ ఫార్ములా log a ప్లస్ log b లా ఉంది అంటే log ab రాసుకోవచ్చు. tan 37 degrees tan 53 degrees log ఇది ఎలా ఉంది ఇప్పుడు a ప్లస్ b ఈ ఫార్ములా యూస్ చేయవచ్చు. ఇక్కడ a ప్లస్ b వాల్యూ 90 degrees అయితే tan a tan b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది a అనుకుంటే 17 degrees, ఇది b అనుకుంటే 17 ప్లస్ 73 అంటే 90 అవుతుంది. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం tan 17 tan 73 degrees వాల్యూ 1 ప్లస్ ఇక్కడ కూడా అంతే 37 ప్లస్ 53 అయితే 9 అవుతుంది. సో 90 degrees అవుతుంది. దాన్ని బట్టి tan a ఇంటూ tan b 1 అవుతుంది. సో log 1 వాల్యూ 0 ప్లస్ 0 అంటే 0. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.